స్ట్రాబెర్రీ ఫామ్కి వచ్చాము అండ్ ఇక్కడ స్ట్రాబెర్రీస్ చూడండి ఇలా పెరుగుతాయి స్ట్రాబెర్రీస్ రెడ్గా ఉంది కదా మొత్తం కూడా స్ట్రాబెర్రీ ఫామ్స్ స్ట్రాబెర్రీ అదంతా ఇంకా పెరగలేదు మొత్తం కూడా స్ట్రాబెర్రీ ఫామ్స్ ఇట్లాగా ఇలా ఉంది చూసారా ఇది ఇంకా రైప్ అవ్వాలి మొత్తం కూడా స్ట్రాబెర్రీ ఫామ్స్ చిన్న చిన్న స్ట్రాబెర్రీస్ ఇవి బాగా రైప్ అయ్యి రెడ్డిష్ కలర్ అయిపోయాక సేల్ చేస్తారు. సో ఇప్పుడు ఫామ్ నుంచి కట్ చేసి ఇలా అమ్ముతారు, మనకు కావాలంటే కొనుక్కోవచ్చు వాటిని. ఇలా బాక్స్లో పెట్టేసి ఇస్తారు మనకి. సో ఇలా బాగా పండుగ ఉన్నాయి కొంచెం పక్కన పెడతారు, పచ్చి పక్కన పెట్టి మంచి ఇట్లా ప్యాక్ చేస్తారు. సో మొత్తం ఆల్ వెరీ రెడ్డిష్ డెలిషియస్ స్ట్రాబెర్రీస్. ఇవన్నీ కూడా ఇక్కడ పండినవి. ఇక్కడ లంబసింగి టు అరకు వెళ్ళే దారిలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని ఒక వాటర్ ఫాల్ ఉంది. సో వీ కేమ్ టు సీ దట్. ఇదే వాటర్ ఫాల్స్ ఎంత బాగుంది కదా. చాలా సేఫ్టీగా ఇచ్చారు అండ్ ఆల్సో చూడండి పిల్లలు ఆడుతుంటారు అక్కడ. ఇక్కడికి వస్తే కంపల్సరీగా విజిట్ చేయండి, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంటుంది. మేము ఇప్పుడు అరకుకి ఒక హాఫ్ అన్ అవర్లో ఉన్నాము. సో చాపరాయి దగ్గర ఉన్నాం మేము. వాటర్ ఫాల్స్ అంత ఎక్కువ వాటర్ లేదు కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు, మళ్ళీ ఎందుకు గాలి నొప్పి అని చెప్పేసి. చూడండి ఇది చాపరాయి వాటర్ ఫాల్స్, అందరు ఎంజాయ్ చేస్తారు. నార్మల్గా అయితే మొత్తం స్టోన్స్ నిండా కూడా వాటర్ వెళ్తూ ఉంటుంది. అవునవును, ఫుల్ అసలు స్టోన్స్ మీద కూర్చోవచ్చు మనం హ్యాపీగా వెళ్ళి. కానీ ఇప్పుడు అంత వాటర్ ఫాల్ లేదు, సో ఇంతే ఉంది. అక్కడ ఉన్న వాటర్తో ఆడుతున్నారు అందరు. చాలా చలి చలిగా ఉంది తెలుసా ఇక్కడ. సో ఇక్కడ ఫేమస్ అయింది ఏంటంటే చాపరాయి దగ్గర మనకి చీకులు అమ్ముతారు. చీకులు అంటే చికెన్ ముక్కలు కోసి బార్బిక్యూ టైప్లో కాలుస్తారు అన్నమాట. సో ఆ చీకులు ఇక్కడ బాగా ఫేమస్. సో చాపరాయి దగ్గరకు వచ్చినప్పుడల్లా చీకులు తింటారు. చాపరాయి చీకులు అంటారంట. మీకు ఇప్పుడు ఆ చీకులు చూపిస్తాను. సో దీన్ని చీకులు అంటారు. ఓకే, ఇలా ఉంటుంది చికెన్, అలాగా దీన్ని పెట్టి కాలుస్తారు. కాల్చమండి. So just now we reached Arku and we booked our tickets, I mean room in Arku Valley and in AP Tourism Harita Resort. So this is the view of our room. AC suite.
was so cool. If you want, you also can book it, and the price is 2,500. So 8 o'clock ki coffee museum close annaru. So now we have came here. This is coffee museum. ఇది అరకు వ్యాలీలో ఉంది, అందులో ఉంది కాఫీ మ్యూజియం. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ కాఫీ మ్యూజియం. యా, సో అక్కడ టికెట్ తీసుకోవాలి. మాస్క్ సో లోపలికి వచ్చి మన చైర్స్ చూడండి, ఇక్కడ ఎలా ఉన్నాయా, ట్రైబల్స్ లాగా. యా ట్రైబల్స్. సో దిస్ ఇస్ కాఫీ డే. ఫ్లవర్స్ ఇంత బాగున్నాయి కదా, ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, సూపర్. ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి అన్ని ట్రైబల్స్ పెట్టారు. కాఫీ మెషిన్. యా కాఫీ మెషిన్. సో చెప్పాను క్వాలిటీ అక్కడ వీడియోలో, ఇది గ్రీన్గా ఉంటాయి, బట్ ఎప్పుడైతే బ్లూగా మారుతుందో దాన్ని వాళ్ళు కట్ చేసేసి ఆ మెషిన్లో వేస్తారు అనమాట. ఓ వీడియో చెప్పాను మీకు ఆల్రెడీ, అందరికీ సర్వ్ చేస్తారు. కాఫీ సీడ్స్, కాఫీ సీడ్స్. Yeah. ఓకే. So coffee filter, Yeah. the coffee filter and jug and coffee cup. కాఫీ పోసారు, నొరగొచ్చేసింది. వెరీ నైస్ పిక్చర్, సూపర్ పిక్చర్. ఎవ్రీథింగ్ విత్ కాఫీ సీడ్స్, కాఫీ బీన్స్ మొత్తం పిక్చర్ అంతా. సో ఇట్లా సైడ్ మొత్తం ఇదంతా వ్యూ. Yeah. So these all are made with coffees. డ్రై ఫ్రూట్ మిల్క్ కేక్, చాక్లెట్ మఫిన్, చాక్లెట్ బ్రౌనీ, molten lava, chocolate plain, molten lava. So all these items are made with coffee. coffee. Yeah. So these are coffee chocolates made with coffee. Everything is made with coffee. So those are sale for coffee filters. ఓకే, ఈ కాఫీ ఫిల్టర్స్ ఇక్కడ కొనుక్కొని మన ఇంటికి తీసుకెళ్ళచ్చు అనమాట. అవును. మన ఇంట్లో కాఫీ ఫిల్టర్ లేకపోతే కనుక ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్ళి ఈ కాఫీ పౌడర్ని ఫిల్టర్లో ఫిల్టర్ చేసుకొని స్ట్రాంగ్ కాఫీ తాగొచ్చు. Yes. సో కాఫీ మ్యూజిక్ వచ్చాము, సైలెంట్గా చూడండి. ఇప్పుడే మేము డిన్నర్ కొని వచ్చాము. ఏంటి మేము అక్షయ్ ఇన్ అని ఒక హోటల్ ఉంది ఇక్కడ. సో వీ కేమ్ హియర్ అండ్ బయట ఒక స్టాచ్యూ ఉంది బుద్ధది. అది చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంది, మనకు కూడా చూస్తే మనకి చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. ఈయన అందరికీ తెలుసు బుద్ధ అని. So now we'll go to dinner.